హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్గా అర్థం అవుద్దని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో తెలియపరచండి. అలాగే ఫోన్ చేసినా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు చెప్పగలనండి. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో నేను మీకు చెప్తాను. ఇంతకు ముందు వీడియోలో మనం అనలాగ్ కేబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డిజిటల్ కేబుల్స్ గురించి అండి. పూర్వం అనలాగ్ కేబుల్స్ వాడేవారు అవుట్డేటెడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఆడియో సిగ్నల్స్ మంచి క్లారిటీతో హై ఫిడెలిటీగా వినాలంటే డిజిటల్ కేబుల్స్ని యూజ్ చేయాలండి. కోయాక్సియల్ కేబుల్ ఒకటండి. ముందు వీడియోలో చూసినట్టుగా ఇది షీల్డ్ వైర్ ఉంటుందండి, మైక్ వైర్ అయినా ఉంటుంది. ఇది కొంచెం మంచి క్వాలిటీతో ఉంటుంది. అలాగే ఆర్సీఏ కేబుల్స్ రెండు పక్కల ఇచ్చారు, ఎండ్ టు ఎండ్. ఇది ఒక కేబుల్ అండి. ఇది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇది యూజ్ చేయటం లేదు ఇది కూడా. నెక్స్ట్ దాని తర్వాత వచ్చే కేబుల్ ఆప్టికల్ ఎస్పీడిఐఎఫ్. ఈ ఎస్పీడిఎఫ్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ఫైబర్ ఆప్టిక్స్ లేదా గ్లాస్ ఈ రెండు యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ఎండ్ టు ఎండ్ ఒక లైట్ దీంట్లోంచి వెళుతుంది అనమాట. ఆ లైట్ ద్వారా మనకి ఆడియో సిగ్నల్స్, డిజిటల్ ఆడియో సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయండి ఎండ్ టు ఎండ్, ఈ చివరి నుంచి ఈ చివరికి. సోనీ అండ్ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ కాబట్టి, అంటే వాళ్ళిద్దరూ కనిపెట్టారు, సోనీ కంపెనీ వాళ్ళు, ఫిలిప్స్ కంపెనీ వాళ్ళను. అందుకు ఆ పేరు వచ్చింది అనమాట, ఎస్పీడిఐఎఫ్. దీనిని టాస్లింక్ కనెక్టర్ అని కూడా అంటారండి దీన్ని. ఎందుకంటే తోషిబా వాళ్ళు కనిపెట్టారు ఈ కనెక్టర్ని. ఇదిగోండి ఈ విధంగా. సపోజ్ ఇదో డీకోడర్ అండి, ఫీటెక్. దీనికి ఇలా లాక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ లాక్ చేసి పెట్టే ఈ కనెక్టర్నే టాస్లింక్ అంటాం దీన్ని. ఈ ఫ్యూటెక్ డీకోడర్ ద్వారా డిజిటల్ ఆడియో సిగ్నల్స్, ఈ ఆప్టికల్ నుంచి వస్తున్నాయి కదండి డిజిటల్ ఆడియో సిగ్నల్స్ని, ఇది అనలాగ్ ఆడియో సిగ్నల్స్ కింద డీకోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్లో 5.1గా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్లూ కలర్ ఫ్రంట్ లెఫ్ట్, ఈ గ్రీన్ కలర్ ఫ్రంట్ రైట్, ఎల్లో కలర్ సరౌండ్ లెఫ్ట్, ఆరెంజ్ కలర్ సరౌండ్ రైట్, రెడ్ కలర్ సెంటర్, బ్రౌన్ కలర్ సబ్ ఊఫర్, ఇది గ్రౌండ్. ఇవి అవుట్పుట్స్ అన్నమాట. అవుట్పుట్స్ యాంప్లిఫైర్కి కానీ కనెక్ట్ చేసినప్పుడు యాంప్లిఫైర్లోంచి మనకి సౌండ్ వస్తుందన్నమాట. ఈ కోయాక్సియల్ కేబుల్ కంటే కూడా నాయిస్ ఇంటర్ఫరెన్స్ దీంట్లో చాలా తక్కువ అండి. ఈ ఆప్టికల్ ఎస్బిడిఐఎఫ్ కేబుల్ ఇదిగోండి, ఇది ఒక 1 మీటర్, ఇది ఇలాగే ఇది 3 మీటర్స్, ఇది 3 మీటర్స్. ఈ మ్యాక్సిమం 3 మీటర్స్ లెంగ్త్ వరకు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఇది టీవీ యొక్క ఆప్టికల్ అవుట్ కనెక్షన్ అండి. ఇదిగోండి ఈ వైర్ నుంచి వస్తుంది ఇలాగా. ఇదిగోండి ఈ ఆప్టికల్ వైరు టీవీ నుంచి వచ్చింది కదండి. ఇది ఫీటెక్ డీకోడర్ యొక్క ఇన్పుట్కి ఇద్దాం, ఆప్టికల్ ఇన్పుట్కి ఇద్దాం. ఇది కోయాక్సియల్ అండి. ఇది అవుట్డేటెడ్. ఆప్టికల్ కూడా అవుట్డేటెడే. హెచ్డిఎంఐ ఏఆర్సీ అనేది లేటెస్ట్ అండి. దీంట్లో ఈఏఆర్సీ ఉంది, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్. అదైతే నాన్ కంప్రెస్డ్, అన్కంప్రెస్డ్ వీడియో ఫైల్స్ కూడా దాంట్లో ప్లే అవుతాయి. దేంట్లోని ఈఏఆర్సీలోనే. దీంట్లో కంప్రెస్డ్ ఫైల్స్ మాత్రమే రన్ అవుతాయండి. అయితే మనం ఆప్టికల్ పెట్టాం. యాంప్లిఫైర్లో రిమోట్ ద్వారా ఆప్టికల్ సెలెక్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఆప్టికల్ సెలెక్ట్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఆప్టికల్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు టీవీలో ప్లే చేద్దామండి ఏదైనా ఒకటి. అంటే 5.1 వీడియో సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ 5.1 వీడియో సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇది ప్లే చేశాను. టీవీలో యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయండి చూడండి. టీవీ రిమోట్ ఇది. దీని ద్వారా నట్ అండ్ బోల్ట్ ఫిగర్లోకి వెళ్ళాను. అక్కడ స్పీడ్ ఇవన్నీ ఉన్నాయి, స్టెబుల్ వాల్యూమ్, స్పీడు, రిపీట్, రిపోర్ట్ ఇవన్నీను. కానీ 5.1 ఆప్షన్ లేదు. చూశారు కదా. ఇది హెచ్డిఎంఐ ఏఆర్సీ కేబుల్ అండి. ఈ కేబుల్ అదే ఈ కేబుల్. ఈ కేబుల్ ఇప్పుడు యాంప్లిఫైర్లో
హెచ్డిఎంఐ ఏఆర్సి కనెక్షన్ పెట్టి చూద్దాం. హెచ్డిఎంఐ ఏఆర్సి పెట్టాం, ఆప్టికల్ తీసేద్దాం. యాంప్లిఫైర్లో ఏఆర్సి సెలెక్ట్ చేసుకుందాం రిమోట్ కంట్రోల్ ద్వారా. ఓకే, ఏఆర్సి కనెక్ట్ చేసాం. టీవీలో సేమ్ అదే బిట్ వేద్దాం. మళ్ళీ నట్ అండ్ బోల్ట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. అంటే సెట్టింగ్స్ అన్నమాట, ఇంకేం లేదు. నట్ అండ్ బోల్ట్ అంటే ఇప్పుడు చూడండి, క్యాప్షన్స్, తర్వాత స్టెబుల్ వాల్యూము, స్పీడు, సరౌండ్ సౌండ్ 5.1, సరౌండ్ సౌండ్ 5.1 అనేది ఎనేబుల్ అయింది. చూసారా? దేనివల్ల అంటే హెచ్డిఎంఐ ఏఆర్సి కనెక్షన్ అవ్వడం వల్ల మీకు ఆప్టికల్ కంట హెచ్డిఎంఐ అడ్వాన్స్డ్ అండి. అందువల్ల మనకి ఈ ఆప్షన్ అనేది వచ్చింది అన్నమాట. ఆప్టికల్లో ఆ ఆప్షన్ రాదండి. యూట్యూబ్లో 5.1 వీడియో ఫైల్స్ వేసినప్పుడు చెప్తున్నాను, 5.1 అట్మాస్ ఫైల్స్ వేసినప్పుడు మాట. అందువల్ల ఏంటంటే ఆప్టికల్ కంట హెచ్డిఎంఐ ఏఆర్సి అడ్వాన్స్డ్ అండి. హెచ్డిఎంఐ ఏఆర్సి కంట ఈఏఆర్సి ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అందువల్ల ఆప్టికల్కి హెచ్డిఎంఐకి డిఫరెన్స్ ఉందండి. ఇంకొక 5.1 వీడియో ఫైల్ తీసుకుందామండి. సెట్టింగ్స్లోకి వెళ్దామండి. చూడండి, దీనికి కూడా సరౌండ్ సౌండ్ 5.1 అని వచ్చింది. చూసారు కదా, 5.1 అని వచ్చింది. టీవీ ద్వారా హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కనెక్ట్ చేసాం. ఆప్టికల్ లేదు. ఇప్పుడు ఆప్టికల్ ఇచ్చి చూద్దాం. దీనికి కూడా హెచ్డిఎంఐ ఏఆర్సి కనెక్షన్ తీసేసి ఆప్టికల్ పెట్టి చూద్దామండి. ఆప్టికల్ పెట్టాము. ఇప్పుడు యాంప్లిఫైర్లో ఆప్టికల్ సెలెక్ట్ చేసుకుందామండి రిమోట్ కంట్రోల్ ద్వారా. ఇదిగోండి, SPDIF అంటే ఆప్టికల్ అన్నమాట. ఆప్టికల్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్రొలాజిక్ 2లో మారింది. ఓకే, ఇప్పుడు టీవీలో సేమ్ అదే మూవీ రన్ చేస్తున్నాము. సెట్టింగ్స్లోకి వెళ్దామండి. చూడండి, స్పీడ్ అని వచ్చింది. దాని కిందన 5.1 ఆప్షన్ రాలేదు. చూసారా? ఇదిగోండి, రిపీట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ఆప్టికల్ కంటే హెచ్డిఎంఐ అడ్వాన్స్డ్ అని అర్థం అండి. పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేశానండి. మూవీస్ ఉన్నాయి దాంట్లో 5.1. టీవీ ద్వారా లియో మూవీ సెలెక్ట్ చేసుకుందామండి. ఇది డాల్బీ డిజిటల్ అండి. 5.1 లియో. ఇక్కడ కూడా డాల్బీ అని వస్తుంది ప్లే చేసినప్పుడు. ముందు లియో వేసాం కదండి. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూవీ వేసి చూద్దామండి. చూడండి, ఇది DTS అన్నమాట. అందుకు DTS ఫార్మాట్లోకి రన్ అవుతుందండి. ఇదిగోండి, సన్ ఆఫ్ సత్యమూర్తి DTS. సన్ ఆఫ్ సత్యమూర్తి వేసాం కదండి. ఇప్పుడు ఖైదీ అనే మూవీ వేసి చూద్దాము. ఇది స్టీరియో ఫార్మాట్లో ఉంది, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్. ఇది ప్రొలాజిక్ 2గా మార్చి యాంప్లిఫైర్ మనకి ఇస్తుందండి. ప్రొలాజిక్ 2 అంటే అదే 5.1 కింద మారుస్తుంది అన్నమాట. చూడండి, ప్రొలాజిక్ 2 కింద మారింది. SPDIF ఆప్టికల్ కేబుల్ గురించి మనము చూసాం కదండి. నెక్స్ట్ HDMI కేబుల్ అండి. ఇది HDMI అంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అని అర్థం అండి. ఈ కేబుల్లో నుంచి డిజిటల్ ఆడియో ఫార్మాట్ అండ్ డిజిటల్ వీడియో ఫార్మాట్ కూడా ట్రావెల్ చేస్తాయండి ఎండ్ టు ఎండ్. ఈ HDMI కేబుల్స్లో వెర్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే కేబుల్ చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి, లేకపోతే పని చేయవు. ఓల్డ్ వెర్షన్ 1.4. ఈ వెర్షన్లోంచి ఓన్లీ 10.8 GB మాత్రమే దీంట్లోంచి ట్రావెల్ చేయగలుగుతుందండి. HDMI వెర్షన్ 2.0 అండి. ఈ 2.0 వెర్షన్లో 18 GB వరకు ట్రావెల్ చేయగలుగుతుంది దీంట్లోంచి. దీన్ని బ్యాండ్ విడ్త్ అంటాం అన్నమాట. అలాగే హైయర్ వెర్షన్ HDMI 2.1 వెర్షన్ అన్నమాట. ఈ వెర్షన్లో
ఈఏఆర్సి ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ కూడా వర్క్ చేస్తుందండి. వెర్షన్ 2.1 కేబుల్ తీసుకుంటే దాని తాలూకా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. ఈ హెచ్డిఎంఐ కేబుల్ నుంచి 5.1, 7.1 ఆడియో ఫార్మాట్స్ రన్ చేసుకోవచ్చండి. ఏఆర్సి అండ్ ఈఏఆర్సి హెచ్డిఎంఐ అంటే చెప్పుకున్నాం కదా, హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అని. ఈఏఆర్సి అంటే ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అండి. వెర్షన్ 2.1 అండి. ఈ 2.1లోనే హై మెగాబైట్స్ ట్రావెల్ చేయగలుగుతుందండి. ఆ కేబుల్ స్పెషల్గా ఉంటుందండి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ కేబుల్ 48 GB వరకు రన్ చేయగలదండి ఈ కేబుల్లో. హెచ్డిఎంఐ ఈఏఆర్సి కేబుల్ అయితే వెర్షన్ 2.1. ఇప్పుడు మనకు దొరికే ఆడియో ఫార్మాట్స్ కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్స్ అండ్ అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్స్ కూడా మనకి విరివిగా దొరుకుతున్నాయండి బయట. ఇవి అన్కంప్రెస్డ్ ఫార్మాట్స్ అయితే హెచ్డిఎంఐ ఈఏఆర్సి కేబుల్లో మాత్రమే సాధ్యం అండి. దీంట్లోనే ట్రావెల్ చేస్తుంది. హెచ్డిఎంఐ ఈఏఆర్సి కేబుల్ అయి ఉండాలి, వెర్షన్ 2.1 అయి ఉండాలి. 48 GB వరకు ట్రావెల్ చేస్తుందండి దీంట్లో బ్యాండ్ విడ్త్. హెచ్డిఎంఐ ఈఏఆర్సి కేబుల్లో 7.1 అన్కంప్రెస్డ్ ఫైల్స్, డాల్బీ ట్రూ హెచ్డి, డాల్బీ అట్మాస్, డిటిఎస్ ఎక్స్, డిటిఎస్ హెచ్డి మాస్టర్, డిటిఎస్ విర్చువల్, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఇవన్నీ కూడా హెచ్డిఎంఐ ఈఏఆర్సి కేబుల్లో మాత్రమే సాధ్యం అండి. ఏఆర్సి కేబుల్ అయితే ఓన్లీ కంప్రెస్డ్ ఫైల్స్ మాత్రమే రన్ చేస్తుంది. అలాగే స్టీరియో ఫైల్స్ రన్ చేస్తుంది. 2.1 ఆడియో ఫార్మాట్ ఫైల్స్ రన్ చేస్తుంది. 5.1 ఆడియో ఫార్మాట్స్ కంప్రెస్డ్ ఫైల్స్ మాత్రమే రన్ చేస్తుందండి 2.0 వెర్షన్లో. అదే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ఎక్కువగా మేము అసెంబ్లింగ్ చేసే యాంప్లిఫైయర్స్లో. ఈ హెచ్డిఎంఐ బోర్డులో హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, హెచ్డిఎంఐ 3, హెచ్డిఎంఐ 4 ఇలా 4 కనెక్టర్స్ ఉన్నాయండి. ఇది అవుట్పుట్ అనమాట. హెచ్డిఎంఐ అవుట్పుట్ ఇది టీవీకి వెళ్ళడం గురించి, మనం ఏదైతే చూస్తామో దానికి వెళ్ళడానికి, లేదంటే ప్రొజెక్టర్కి, దేనికైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది సోర్స్ ఏది ఉంటే అది మీకు. సపోజ్ మీ దగ్గర డిటిహెచ్ బాక్స్ ఉందనుకోండి, శాటిలైట్ ద్వారా వచ్చేది, అది దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా అది దీంతో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫైర్ స్టిక్ ఉందనుకోండి, అమెజాన్ ఫైర్ స్టిక్, ఇది ఇంకో దాంట్లో ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర బ్లూరే డివిడి ప్లేయర్ ఉందనుకోండి, ఇదిగోండి ఈ విధంగా ఇలాగ ఫిట్ చేసుకోవచ్చు బ్లూరే డివిడి ప్లేయర్. అలాగే ఇంకో సోర్స్ ఏదంటే సోర్స్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీకి ఇక్కడి నుంచి టీవీకి అవుట్ వెళ్తుంది, వీడియో సిగ్నల్స్ దీని ద్వారా అవుట్ వెళ్తుంది, ఆడియో సిగ్నల్స్ అనేవి యాంప్లిఫైయర్కి వెళుతుంది అనమాట. అంటే ఈ కేబుల్స్ ద్వారా ఆడియో అండ్ వీడియో రెండు సిగ్నల్స్ కూడా డిజిటల్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అంటే వస్తూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ట్రాన్స్ఫర్ కాదు, ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అవుట్పుట్ ఏమో ఓన్లీ వీడియో టీవీకి వెళుతుంది, సౌండ్ మాత్రం ఈ బోర్డు ద్వారా ఆడియో యాంప్లిఫైయర్కి వెళుతుంది అనమాట. అందుకే దీన్ని ఏవి రిసీవర్ అంటాం. ఈ ఫ్యూటెక్ డీకోడర్ ఏవి రిసీవర్ కాదండి. ఏవి రిసీవర్ అంటే ఆడియో వీడియో రిసీవర్. ఓన్లీ ఆడియోని మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఏఆర్సి ఆడియో రిటర్న్ ఛానల్ అంటే ఆడియో సిగ్నల్స్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల టీవీ నుంచి కానీ లేకపోతే ఇంకేదైనా సరే డివైస్ మన దగ్గర ఉంటే దాని నుంచి కానీ మనం తీసుకోవాలన్నమాట. అయితే అక్కడ ఏఆర్సి అని మెన్షన్ చేసి ఉండాలి. దేని నుంచి అయితే మనం తీసుకుంటున్నామో అక్కడ. ఈ హెచ్డిఎంఐ ఏఆర్సి కేబుల్ టీవీ కనెక్ట్ చేస్తామండి. టీవీలో కూడా హెచ్డిఎంఐ ఏఆర్సి అని మెన్షన్ చేసి ఉండాలండి. ఆ టీవీకే దీనికి వర్తిస్తుంది, లేకపోతే అవ్వదు. టీవీ కూడా హెచ్డిఎంఐ ఏఆర్సి అని మెన్షన్ చేసి ఉండాలి. అక్కడ రాస్తాడు, ఇన్పుట్ పోర్ట్ దగ్గర రాస్తాడు అనమాట. అక్కడ ఈ కేబుల్ యొక్క కనెక్షన్ మనం టీవీకి ఇస్తాం అన్నమాట. అప్పుడు ఈ కేబుల్ ద్వారా ఆడియో ట్రావెల్ చేసి ఆడియో సిగ్నల్స్ ట్రావెల్ చేసి ఈ డీకోడర్ బోర్డుకి వస్తుందండి. ఈ ఫ్యూటెక్ డీకోడర్ బోర్డుకి ట్రావెల్ అయ్యి ఆడియో సిగ్నల్స్ వస్తుంది అనమాట. ఏఆర్సి ఆడియో రిటర్న్ ఛానల్, ఆడియో రిటర్న్ ఛానల్ రిటర్న్ వస్తుంది దీనికి టీవీ నుంచి. వచ్చిన తర్వాత దీంట్లో వెళ్తుంది కదండి డిజిటల్ ఆడియో సిగ్నల్, దీని నుంచి అనలాగ్ సిగ్నల్ కింద ట్రాన్స్ఫర్ అయ్యి ఈ 5.1 ద్వారా మనకి బయటికి వస్తుంది అనమాట. ఇది అనలాగ్ సిగ్నల్. ఇది
టీవీ నుంచి వచ్చేటువంటి ఆడియో సిగ్నల్ కూడా 5.1 అయితే మాత్రమే ఈ అవుట్పుట్లో 5.1 వస్తుంది అనమాట. లేదంటే స్టీరియో మాత్రమే వస్తుంది. లేదంటే 2.1 ఓన్లీ 2.1 ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ఊఫర్ ఈ మూడే వస్తాయి అన్నమాట. HDMI ARC కేబుల్ 2009లో ఇన్వెంట్ చేశారండి శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు. అదే HDMI EARC కేబుల్ 2017లో ఇన్వెంట్ చేశారండి, కనిపెట్టారండి సైంటిస్టులు. ఈ HDMI కేబుల్స్ 10 మీటర్స్, 5 మీటర్స్, 3 మీటర్స్, 20 మీటర్స్ ఈ విరివిగా అన్నీ కూడా దొరుకుతాయండి. ఎందుచేతంటే ప్రొజెక్టర్ నుంచి వైరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కువ లెంగ్త్ కావాల్సిన అవసరం ఉంటుందండి HDMI కేబుల్కి. అందుకు చాలా వైర్ లెంగ్త్ ఎక్కువ మీటర్స్ కూడా దొరుకుతుంది బయట. అమెజాన్లో గట్టా కూడా దొరుకుతుందండి. ఈరోజు తెలుసుకునే ఈ సబ్జెక్టు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, కాల్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను మీకు ఆన్సర్ చెప్తానండి. జై హింద్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.